నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు జరిగిన మద్యం స్కామ్లో 3,500 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్టు నిర్ధారించిందండి. ఈ కుంభకోణము బయటకు రాగానే కొందరు పెద్దలు విదేశాలకు కూడా పంపించేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. అలా ఈ మద్యం కుంభకోణము ఎలా ఏమనేది కూడా సిట్ విచారణలో అన్ని విషయాలు బయటపడుతున్నాయి. దీనిలో ముఖ్యులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీంట్లో ప్రధాన కీలక పాత్రధారైన రాజకాశిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. అట్లే కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వీళ్ళు ఉండేవాళ్ళండి. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు దీంట్లో కీలక పాత్రధారులు, సూత్రధారులు. అట్లాంటి ఈ మద్యం స్కామ్లో డబ్బులు 3,500 కోట్ల డబ్బులు చేతులు మారినట్లు కూడా ఇప్పటికి సిట్టు విచారణలో తేలింది. దీని పర్యవసానం ఏమైందంటే రాను రాను 11 కోట్లు, ఎప్పుడు కూడా ఇంత లిక్కర్ స్కామ్ సొమ్ము 11 కోట్లు సీజ్ చేశారండి. ఇంత భారీ నగదు పట్టుబడడం దేశ చరిత్రలో తొలిసారి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కేసుల్లో కూడా 11 కేసులు, 6 ఈడీ కేసులు, అన్ని కేసుల్లో కూడా ఇంత డబ్బు, నగదు డబ్బు సీజ్ కాలే. కానీ మద్యం కుంభకోణంలో డబ్బు మటుకు 11 కోట్లు సీజ్ అయ్యిందండి. ఇది దేశ చరిత్రలో తొలిసారండి. చూడండి, దేశ చరిత్రలో తొలిసారండి ఈ మద్యము లో డబ్బు పట్టుబడము. ఇది చూడండి, నోట్లు కట్టలండి, మద్యం నోట్లు కట్టలు 12 అట్టపెట్టెల్లో అంట 11 కోట్లు లభ్యమంట. చూడండి, 12 అట్టపెట్టెల్లో దాచిపెట్టినారు. దీంట్లో దీన్ని ఎలా ఏమి అనేది చూసుకుంటే పాత సామాగ్రి, చెక్క, బీరువాల మధ్య పేపర్లలో వేసి మరుగును దాచిపెట్టారంట ఈ 11 అట్టపెట్టెలు. ఇది ఫామ్ హౌస్లో సోదాలకు వెళ్ళిన సిట్ అధికారులు గోధుమల్లో పాత సామాగ్రి, చెక్క బీరువాలు మధ్య ఖాళీగా ఉన్న కొన్ని అట్టపెట్టెలు గుర్తించారట. వాటిని తొలగించగా కింద నగదుతో కూడిన అట్టపెట్టెలు బయటపడాయి. ఎవరైనా ఈ అట్టపెట్టెలను చూస్తే అందులో కాగితాలు, ఫైల్లో ఉన్నాయనుకొని వాటి జోలికి వెళ్ళరు. అందుకే మద్యం ముఠా వాటిని ఇక్కడ భద్రపరిచిందండి. ఈ దొరికిన డబ్బులు చూడండి, ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు లెక్క పెడుతున్న సిట్ ఇబ్బంది. ఈ చూడండి మరి పరిస్థితి ఎలా ఉంది ఏమి అనేది చూసుకుంటే 11 కోట్లు, దేశ చరిత్రలో కూడా ఇంత డబ్బు చేసి పెట్టలేదండి. ఇది పరిస్థితి ఎట్లా ఏమి అనుకుంటే, ఈయన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజకాశిరెడ్డి వసూల బృందంలో ఏ పార్టీ వరుణ్ పురుషోత్తం కీలకమంట. కసిరెడ్డి ఆదేశాల మేరకు భూనేటి చాణక్య, వరుణ్ పురుషోత్తం మద్యం ముడుపుల ద్వారా వచ్చిన 11 కోట్ల నగదును 2024 జూన్లో హైదరాబాద్ శివార్లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి తరలించారు. తర్వాత 2024 నవంబర్ సమీపంలోని ఫామ్ హౌస్కు మార్చారంట. ఈ 11 కోట్లు చూడండి. దుబాయ్కి పారిపోయిన వరుణ్ తిరిగి వస్తున్న విషయం తెలుసుకున్న సిట్ మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకునింది. ఆయన వరుణ్ అనే అతను అప్పుడు మద్యం కుంభకోణము అంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే రాజకాశిరెడ్డి గారు వీళ్ళందరినీ దుబాయ్కి పంపించారు. ఆ దుబాయ్కి పోయి అతను తిరిగి వస్తున్న విషయం తెలుసుకున్న సిట్ బృందం మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకుంది. లోతుగా విచారించగా ఫామ్ హౌస్లో నగదు డంపు విషయం బయటపడింది. వెంటనే సోదాలు నిర్వహించి 12 అట్టపెట్టెల్లో దాచి ఉంచిన 11 కోట్ల నగదును సిట్ స్వాధీనం చేసుకునింది. చూడండి, 12 అట్టపెట్టెలు, నోట్లు కట్టలు. నగదు దాచిన ఫామ్ హౌస్ రాజకాశిరెడ్డి భార్య దివ్యారెడ్డి భాగస్వామిగా ఉన్న అరేట్ ఆసుపత్రిలో మరో భాగస్వామి తీగల బాలరెడ్డి కుటుంబానికి చెందినది. ఆయన భార్య సులేసిన పేరు మీద ఈ ఫామ్ హౌస్ ఉంది.
బాలరెడ్డి కుమారుడు తీగల విజయేందర్ రెడ్డి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని. చూడండి, వీళ్ళను లేని వాళ్ళను కూడా ఇరికిచ్చేశారండి ఈ రాజకేశ్వర రెడ్డి గారు. వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడుతున్నారు, మమ్మల్ని అన్యాయంగా ఇరికిచ్చారు, ఏంది ఇది అనేది కూడా చేశారండి. హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్లో స్వాధీనం, 12 అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు. దుబాయ్ నుంచి వస్తుండగా శంషాబాద్ ఏ పార్టీ వరుణ్ అరెస్టు. అతడిచ్చిన సమాచారంతో సోదాలు. ఫామ్ హౌస్ యజమాని కసిరెడ్డి మిత్రుడే. విజయవాడకు నగదు వరుణ్ తరలింపు. ఏసీబీ కోర్టుకు సిట్ సమాచారము. చూడండి, ఆ డబ్బులను తీసుకొని అతన్ని పట్టుకొని విజయవాడ కోర్టుకు తీసుకెళ్లారంట. ఇప్పుడు ఆ డబ్బులను కోర్టులో భద్రపరచాలా, బ్యాంకులో వేయాలా అనేది ఇది జరుగుతుందండి. ఎందుకంటే దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగినాయి, కానీ మొట్టమొదటిసారిగా స్కామ్కు సంబంధించిన నగదు పెద్ద మొత్తంలో దర్యాప్తు అధికారులకు దొరికిపోయింది అందండి. ఎన్నో స్కాములు జరిగినాయి కానీ 11 కోట్లు నగదు జిక్కలే. కానీ ఈ లిక్కర్ స్కామ్లో దేశ చరిత్రనే బద్దలు కొట్టేసి 11 కోట్లు 12 అట్టపెట్టెల్లో జిక్కిందంటే మళ్ళీ చూడండి. కేసులో నిందితుడిచ్చిన సమాచారం జరిపిన సోదాల్లో నోట్ల కట్టలు వెలుగు చూశాయి. జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముడుపులు వసూలు చేసి దాచిన 11 కోట్ల నగదు డంపు బయటపడింది. హైదరాబాద్ శివార్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ డబ్బులను పట్టుకున్నారండి. ఎవరిచ్చిన సమాచారం ప్రకారం పట్టుకున్నారంటే ఏ పార్టీ అతను A40 అండి, అతని నెంబరు వరుణ్. అతనిచ్చిన సమాచారంతో ఆ డబ్బులు పట్టుకున్నారండి. డబ్బులు ఏడాదిగా అక్కడనే దాచిపెట్టారంట. ఈ లిక్కర్ స్టేర్లో నిందితుడైన వరుణ్ పురుషోత్తం ఏ పార్టీ ఇచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం ఏకువజామున వారు సోదాలు చేశారు. రాజు కసిరెడ్డి సూచనలతో ఫామ్ హౌస్లో 12 బాక్సుల్లో జాగ్రత్తగా భద్రపరిచిన 11 కోట్ల నగదును సీజ్ చేశారంట. చూడండి, 11 కోట్లు అట్టపెట్టెల్లో దాచిపెట్టారండి. 12 అట్టపెట్టెల్లో ఆ అట్టపెట్టెలు చూసి సిట్ అధికారులు డబ్బులు చేస్తున్నారు. 11 కోట్లు అంటే ఏం సామాన్యమైన, ఇంత పెద్ద స్కామ్లో ఇంత డబ్బులు పడడం అంటే ఏమీ చేయలేదు. కానీ చూడండి, మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైసీపీ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 1000 కోట్ల అవినీతికి పాల్పడారనే నింద ఉంది అతని మీద. దాంట్లో 11 కేసులు నమోదు చేసిన సిబిఐ, 6 కేసులు పెట్టిన ఈడీ, ఇప్పటికీ ఉన్నాయి కేసులు. ఇన్ని కోట్ల రూపాయల నగదు సీజ్ చేయలేదు. ఇదే దేశ చరిత్రలో మొట్టమొదటిది. చూడండి, దేశ చరిత్రలో మొట్టమొదటి అంటుందండి అది. ఇది లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏమైందంటే, అరెస్ట్ చేసిన గంట వ్యవధిలోనే మద్యం స్కామ్లో 3500 కోట్లు ముడుపులు మారినట్లు నిర్ధారించిందండి. అది ఎక్కడ పట్టుకున్నారంటే, ఫామ్ హౌస్ యజమాని కుటుంబానికి రాజకేశ్వర రెడ్డి కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు. ఈ ఫామ్ హౌస్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని తీగల బాలరెడ్డి కుటుంబానికి చెందిన ఆయన భార్య పేరిట ఉందండి. వాళ్ళ మధ్య చెక్క పెట్టెలు, అట్టపెట్టెల మధ్యలో ఈ 11 కోట్లను భద్రపరిచారంట. ఈ 11 కోట్లను కోర్టులో భద్రపరచండి, ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్ అంట. చూడండి, ఇది ఎక్కడ దొరికింది? శంషాబాద్ మండలం కారంచంలోని ఫామ్ హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం కుంభకోణం సొమ్ము 11 కోట్లను కోర్టులో భద్రపరచాలని సిట్ అధికారులు కోరారు. చూడండి, ఇది మద్యం కుంభకోణంలో 11 కోట్లు దొరికిన విధానం. 12 బాక్సుల్లో పెట్టిన ఈ డబ్బు చూస్తే జనాలకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత మద్యం స్కామా, ఇంత లిక్కర్ స్కామా, దేశ చరిత్రలో 11 కోట్లు సీజ్ చేయడం అంటే ఇది పెద్ద కుంభకోణంగా ప్రజలు భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.